మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. పంచాయతీ ఎన్నికలకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఎన్నికలు నిర్వహిస్తేనే గ్రామాల్లో మౌలిక సమస్యలు పరిష్కారం అవుతాయని భావించిన ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. సచివాలయంలో CS రామకృష్ణారావుతో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్, డైరెక్టర్ సృజనాతో బుధవారం కీలక భేటీ జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా గ్రామ పంచాయతీలకు కేంద్రం ఇవ్వాల్సిన 15వ ఫైనాన్స్ నిధులపైన చర్చించినట్లు సమాచారం. కేంద్రం నుంచి సుమారు 4,000 కోట్లకు పైగా నిధులు రావాల్సి ఉంది. ఇవి వస్తేనే గ్రామాల్లో అభివృద్ధి పనులు జరుగుతాయని, మౌలిక సమస్యలు పరిష్కారమవుతాయని పంచాయతీరాజ్ అధికారులు భావిస్తున్నారు. ఈ నెల 15న కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ మీటింగ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. దీంతో స్థానిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి వివరాలు సిద్ధం చేసి నివేదిక అందజేయాలని పంచాయతీరాజ్ అధికారులను CS ఆదేశించినట్లు సమాచారం. దీనికి తోడు ఈ నెల 24న హైకోర్టులో స్థానిక ఎన్నికల కేసు విచారణకు రానుంది. ఈ నేపథ్యంలోనే కోర్టుకు ఎన్నికలపై ప్రభుత్వం తరపున అందించాల్సిన రిపోర్టుపై చర్చించనున్నట్లు సమాచారం. స్థానిక సంస్థల్లో మెజారిటీ పంచాయతీల్లో గెలిపే లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలుస్తామనే ధీమా ఉండటంతో ఈ విజయంతోనే ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. సో మొత్తం అటు కోర్టును ఇటు బీసీలను సంతృప్తి పరచాలని ప్రభుత్వం భావిస్తోంది.